నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. సాధారణంగా ఈ విష రసాయనాలతో కూడుకున్నటువంటి టూత్పేస్ట్లని, మౌత్ వాష్లని వాడటం వల్ల ఈ పళ్ళు చెడిపోవటం, చిగుళ్ళు చెడిపోవటమే కాకుండా అందులో ఉన్నటువంటి కెమికల్స్ మన శరీరంలోకి చేరి మనకి అనేక రకాల అనారోగ్యాలని కలిగిస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి బయటపడడానికి, దంతాలని బాగు చేసుకోవడానికి ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి సూత్రాన్ని తెలియజేస్తాం. ప్రతిరోజు కానీ వారంలో 4 రోజులు కానీ ఈ ప్రక్రియను ఎవరైతే చేస్తారో 100 సంవత్సరాల వరకు వాళ్ళ దంతాలు ఊడమన్నా ఊడవు. అదేవిధంగా ఈ పళ్ళలు తెలుపు రంగు పోవటం కానీ, పళ్ళలో గార పట్టడం కానీ సమస్యలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో రావు. లేదు, ఎంతో దీర్ఘకాలం నుంచి మీరు పేస్టులు వాడి, మౌత్ వాష్లు వాడి ఆల్రెడీ మీ పళ్ళులో ఎనామిల్ పొర అరిగిపోయిందా? ఈ ఎనామిల్ పొరని మళ్ళీ రీబిల్డ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రెమెడీని మీరు ఆచరించండి, ఖచ్చితంగా మీరు ఆనందిస్తారు. దీనికోసం కావాల్సినవి ఏంటి అంటే నువ్వుల నూనె. అందరికీ కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పరిశుద్ధమైనటువంటి నువ్వుల నూనె లభిస్తుంది. ఈ నువ్వుల నూనెని తీసుకొని ప్రతిరోజు ఉదయాన్నే ఒక 10 ml, అంటే మన నోట్లో సరిపోయిన ఒక 10 ml నువ్వుల నూనెని, శుద్ధమైనటువంటి నువ్వులను తీసుకొని దీన్ని పుక్కలించాలి. అంటే పళ్ళల్లో అన్ని వైపులకి కూడా తగిలేటట్టు నోట్లో ఒక 10 నుంచి 20 నిమిషాల సేపు మనం అట్లాగే ఉంచుతాం. అంటే ఎక్కువగా పుక్కలించకుండా చుట్టూ అన్ని వైపులా కూడా ఈ ఆయిల్ని కదిలిస్తూ మనము 10 నుంచి 20 నిమిషాల సేపు ఉదయాన్నే లేచిన వెంటనే చేస్తే బాగుంటుంది. రోజులో ఎప్పుడైనా 2 సార్లు కూడా చేయొచ్చు. ఇది ఎప్పుడైనా చేయొచ్చు. ఇది చేసిన తర్వాత మనం ఎట్లాగైతే పళ్ళు శుభ్రపరచుకుంటామో ఆయుర్వేద దంచనలతో శుభ్రపరచుకోవచ్చు. ఈ విధంగా 10 నుంచి 20 నిమిషాలు చేస్తే ఏమవుతుందంటే ఈ పళ్ళ మధ్యలో ఉండిపోయినటువంటి గార, ఇందులో ఉండేటటువంటి బ్యాక్టీరియా, పాచి అంతా కూడా ఆ నువ్వుల నూనె అనేది బయటికి పంపించేస్తుంది. అంతేకాకుండా అందులో ఉండేటటువంటి ఈ నువ్వుల నూనెలో ఉండేటటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి ఈ పళ్ళని మీరు బ్రష్తో తోమేయటం వల్ల ఈ పైన ఉండేటటువంటి ఎనామిల్ పొర అరిగిపోయి, డెంటిన్ పొర అరిగిపోయి నాశనం అయ్యేటప్పుడు మళ్ళీ ఈ ఎనామిల్ పొరని రీబిల్డ్ చేయలేమని అంటారు చాలామంది. కానీ ఎవరైతే ఈ నువ్వుల నూనె లేదా సిసామే ఆయిల్తో ప్రతిరోజు ఉదయం ఆయిల్ పుల్లింగ్ చేస్తారో వాళ్ళకి ఈ ఎనామిల్ అనేది మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. ఇది చాలా సులభంగా అందరూ చేసుకోదగింది, చాలా అద్భుతమైనటువంటిది. పళ్ళ ఆరోగ్యానికి, చిగుళ్ళ ఆరోగ్యానికి, దంతాలు గట్టిపడడానికి, కదలకుండా ఉండడం కోసం ఇది బాగా పనికొస్తుంది. అయితే దీని యొక్క పనితీరుని మరింత మెరుగుపరచుకోవడం కోసం మీరు 10 ml నువ్వుల నూనె తీసుకుంటే కనుక నోట్లో వేసుకోవటం కోసం అందులో ఒక చుక్క మెంతాల ఆయిల్ వేసినా సరే చాలా అద్భుతంగా సువాసనతో కూడినటువంటి మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. ఈ మెంతాల ఆయిల్లో ఉండేటటువంటి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా దీంట్లో యూకలిప్టస్ ఆయిల్ వేసుకోవచ్చు, లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ వేయచ్చు, టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేయచ్చు, మిర్రా ఎసెన్షియల్ ఆయిల్ వేయచ్చు. ఈ విధంగా ఇవన్నీ కూడా వేసుకొని తగిన పరిమాణంలో మనము ఈ మౌత్ వాష్ లాగా దీన్ని వినియోగించుకుంటే కనుక చాలా అద్భుతంగా మన దంతాల ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ 10 నుంచి 20 నిమిషాలు ఈ ఆయిల్ని ఉంచేసి మనం పుక్కిలించి ఊసి వేసేస్తాం.
ఊచివేసిన తర్వాత దాంట్లో అన్ని రకాలైనటువంటి తెల్లగా అయిపోయి పాచిలాగా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఒక హాట్ వాటర్ని గ్లాస్లో తీసుకొని ఈ నోటిని కడుక్కొని అప్పట్లాగే మన దంతధావన చూర్ణంతో శుభ్రపరచుకోవచ్చు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీస్ కోసం మన వీడియోలని వీక్షిస్తూనే ఉండండి.